ఏం జరుగుతోంది అక్కడ? ఉదయం నుంచి కూడా బండి ఇంటికి అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న పోలీసులు చిక్కపేట పోలీసులు చేరినప్పుడు ఉత్కంఠగా నెలకొన్న పరిస్థితి మనం పొద్దు నుంచి కూడా చూస్తున్నాము. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే వాదనలు కూడా పూర్తి కావడంతో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నారు. దాంతో పాటు కూడా తన బౌన్సర్ కూడా ఉన్నటువంటి పరిస్థితి కాదు, బౌన్సర్ను కూడా విధించినటువంటి పరిస్థితి. కొద్ది కాసేపట్లో ఇక్కడ నాంపల్లి కోర్టు నుంచి కూడా చెంచల్ కూడా జైలుకు తరలించేందుకు కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే లోపలకు ఎవరైనా తన అభిమానులు కూడా వచ్చి వాహనాలకు అడ్డుపడే అవకాశం ఉందని చెప్పేసి ముందస్తుగానే పోలీసులు నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాలకు కూడా భారీగా చేరుకున్నటువంటి పరిస్థితి. రోపాటి కూడా చేరుకొని ఎటువంటి ఇబ్బంది తలెదకుండా అన్ని జాగ్రత్త చర్యలతో నడుపుతున్నట్టు మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తము కూడా ఇక్కడ నాంపల్లి కోర్టు లోపల కూడా తనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా అందరూ సినిమా పరిశ్రమకు సంబంధించినట్టు కూడా చేరుకున్న పరిస్థితి. ఆ పుష్ప సినిమా 2 ఏదైతున్నదో ఆ సినిమాను జరిగిన రిలీజ్ రోజు జరిగినటువంటి ఘటనలో కూడా రేవతి అనే మహిళ చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ రేవతి అనే మహిళ చనిపోవడానికి తమ అల్లు అర్జున్ అక్కడ రావడంతోనే జరిగిందని చెప్పి భావిస్తున్న పరిస్థితి. ఒకవేళ వాళ్ళ అక్కడ పోలీసులకు సమాచారం అని చెప్పి పరిస్థితి. సినిమా థియేటర్ యజమానులు మాత్రం పోలీసులకు మేము సమాచారం ఇచ్చాము, పోలీసులు సరైనటువంటి తీసుకోలేదు అని వాళ్ళు థియేటర్ యజమానులు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగానే అరెస్ట్ చేశామని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. మొత్తము ఇక్కడ పరిసర ప్రాంతాలు కనుక చూస్తే ఏదైతే ఘటన జరిగిందో ఆ రోజు కూడా చూసినప్పుడు ఇప్పటికి కూడా మొత్తం ఒక ఉత్కంఠంగా నెలకొంది. సినిమా ఇండస్ట్రీలోనే ఒక కుదిపిందని చెప్పుకోవచ్చు. పుష్ప తగ్గేదే లేదా అనే డైలాగ్ తగ్గించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పుష్ప సినిమాలో ఉన్న డైలాగే రివర్స్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు కనుక బండి అనే అల్లు అర్జున్ కనుక పోకుంటే అక్కడ ఇటువంటి ఘటన జరిగేదే కాదని చెప్పేసి నగర ప్రజలు కానీ తెలుగు ప్రేక్షకులు కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అతను అక్కడ వెళ్తున్నాడంటే తనకు సరైనటువంటి బౌన్సర్లు తీసుకొని వెళ్ళాలి, అదేవిధంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలా, పోలీసుల పర్మిషన్ తీసుకోవాలా. ఎందుకంటే దీని ఫ్యాన్ ఇండియా హీరో అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కనుక చాలా మంది అభిమానులు వచ్చారు. ఎందుకంటే అది రిలీజ్ రోజే కనుక రోజు పరిస్థితి ఉన్న వాళ్ళు కానివ్వండి, టికెట్లు లేని వాళ్ళు కానీ చూసేవాటి అభిమానులు కానివ్వండి చాలా మంది అక్కడికి వస్తుంటారు. ఆ సందర్భంలోనే పోలీసులకు ముందుగా చిక్కపేట పోలీసులకు ముందుగా సమాచారం ఇవ్వాలి, పోలీస్ స్టేషన్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి, అక్కడ ఎంతమంది పోలీసులు ఉండాలా లేకుంటే వీళ్ళకి ఎంతమంది ప్రైవేట్ బౌన్సర్లు తీసుకువెళ్ళాలి అని కూడా సూచన ప్రకారం వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అట్లా వెళ్లకుండానే డైరెక్ట్గా మామూలుగా సమాచారం ఇచ్చి వెళ్లడంతో అక్కడ సరైన సమయంలో పోలీసులు రాకపోవడము, అక్కడ పబ్లిక్ థియేటర్కు ఎక్కువగా సంఖ్యలో చేరుకోవడము, అక్కడ తొక్కిసలాటలో జరిగినటువంటి ఘటన అవన్నీ జరిగినటువంటి పరిస్థితి కనుక అక్కడ అదేదే సినిమా థియేటర్ నిర్వాహకులు ఉన్నారో సినిమా థియేటర్ నిర్వాహకులు చెప్పడాన్ని బట్టి చూస్తే మాత్రము అక్కడ వాళ్ళు మాత్రము పోలీసులకు సమాచారం మేము ఇచ్చాము, పోలీసులు సమాచారం ఇవ్వతున్నా ఆ మాత్రం వచ్చారని చెప్తాను, వాళ్ళు లిఖితపూర్వకంగా ఇచ్చామని చెప్తాను. కానీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు, సరైనటువంటి జాగ్రత్త తీసుకోకపోవడంతో ఈ ఘటన జరిగిందని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి. ఆ థియేటర్ సినిమా థియేటర్ సంజయ్ థియేటర్ నిర్వాహకుల తప్పిదమే అని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. వాళ్ళు మాత్రము మేము ఆల్రెడీ పోలీసు సమాచారం ఇచ్చామని వాళ్ళు కూడా ఒక ప్రకటన విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా చూసాము. కనుక ఇప్పుడు ఇద్దరి మధ్య చూసినట్టయితే ఒక నిండు ప్రాణం బలిగా ఉన్నటువంటి సినిమా పుష్ప 2లో బలిగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనుక వాళ్ళ కుటుంబ సభ్యులను ఆదుకుంటామని ఒక పక్కన చెప్పుకున్నటువంటి అల్లు అర్జున్ కానీ వాళ్ళ పోయినటువంటి రేవతిని తీసుకురాలని పరిస్థితిలో ఉన్నది. కనుక ఆ ఘటనను చూసినటువంటి పరిస్థితి కనుక చూస్తే హీరో వాళ్ళ రావడంతోనే ఇది జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ తను ఇప్పుడు కొద్దిసేపు క్రితమే హైకోర్టును సంప్రదించడం జరిగింది. అదేవిధంగా నాంపల్లి కోర్టులో ఇప్పుడు వాదనలు పూర్తి అయినటువంటి పరిస్థితి. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతోనే ఇప్పుడు కాసేపట్లో నాంపల్లి కోర్టు నుంచి చెంచల్గూడ జైలుకు తరలించేందుకు అన్ని